హైదరాబాద్లో మంచి సంఘం పేర్లు చెప్పండి, ఒక 2-3 సంఘాల పేర్లు చెప్పండి. నేనేం అడిగా? మంచి సంఘం పేర్లు చెప్పమన్నా. కల్వరీ టెంపుల్ రెండోది. నెక్స్ట్ టైం వేస్ట్ అవుతుంది అన్న. లార్డ్స్ చర్చ్, రైట్. నెక్స్ట్ హోసన్నా మినిస్ట్రీస్, ఇంకా కింగ్స్ టెంపుల్, రైట్. నెక్స్ట్ ఇంకా JCNM, ఇంకా క్రైస్ట్ వర్షిప్ సెంటర్, రైట్. ఇంకా కృపా మినిస్ట్రీస్, రైట్. ఇంకా సర్లే, ఎన్ని పేర్లు చెప్పారు? నేను 3 అడిగితే మీరు 8 చెప్పినారు. ఏ ఒక్కరైనా మీరు ఆ సంఘంలోకి వెళ్ళి చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చెయ్యొద్దండి. చూలా. మరి అది మంచి సంఘం అని అంటే నేను కాదని అనడం లేదు, మీరు చూసారా అని అడుగుతున్నా. చూడకుండా ఎలా చెప్పారు? జనాలు ఎక్కువ వస్తుంటే. అందుకనే ఒక వ్యక్తి మంచి బోధకుడా అబద్ధ బోధకుడా అని తెలుసుకోవడానికి 3 పనికిమాలిన పరీక్షలు ఉన్నాయి. మొదటి పనికిమాలిన పరీక్ష ఏంటంటే జనాలను బట్టి లెక్కగట్టడం. ఒకటోది, ఒక సంఘము, ఒక దైవజనుడు మంచి దైవజనుడా మంచి సంఘమా అని దాన్ని లెక్కగట్టాలంటే వాక్యానుసారంగా లెక్కగట్టడానికి ఒక 3 పనికిమాలిన పద్ధతులు ఉన్నాయి. మొదటి పనికిమాలిన పద్ధతి ఏంటంటే మనుషుల్ని బట్టి సంఘం మంచిదని లెక్కగట్టడం. అంటే ఉండొచ్చు, మంచి సంఘంలో ఎక్కువ మంది ఉండొచ్చు, చెడ్డ సంఘంలోనూ ఎక్కువ మంది ఉండొచ్చు. మంది ఎక్కువ ఉంటే మంచి సంఘం కాదు, మంది తక్కువ ఉంటే చెడ్డ సంఘము కాదు. మంది తక్కువ ఉన్నారని మంచి సంఘము కాదు, మంది ఎక్కువ ఉన్నారని చెడ్డ సంఘము కాదు. నేనేమంటున్నా అంటే మందిని బట్టి అది మంచి సంఘమా లేకపోతే మంచి దైవజనుడా చెడ్డ దైవజనుడా అని లెక్కగట్టడానికి వీలు లేదు అంటున్నా. అంతెందుకు, ఇప్పుడు రేపు ఈరోజు శనివారం మీరు ఏదైనా ప్రాంతానికి వెళ్ళారు, మంచి సంఘానికి వెళ్ళాలని మీరు అనుకుంటే ఏ సంఘానికి వెళ్తారు? మీరు ఏవైతే పేర్లు చెప్పారో దానికే పోతారు, ఇంటి పక్కన ఉన్న దానికి పోరు. పక్కనే ఉంటుంది, రండి అని పిలిస్తే కూడా పోరు. ఎందుకు? నాకు మంది ఎక్కువ కనపడాలి, అది మంచిదని నా మైండ్లో నేను ఫిక్స్ అయ్యాను, గొప్పదని ఫిక్స్ అయినా. పైన చెప్పేవి యూట్యూబ్లో కనబడేవి అన్నీ నిజాలు కావు. ఒక ఆయన నెత్తిపైన చేయి పెట్టి ప్రార్థన చేస్తే టుప్పని పడిపోతారు కదా, అది అంత స్పాంటేనియస్గా జరిగిండదు. అప్పటికి 10 నిమిషాలు పెట్టింటాడు, అట్టని కాక ఇంకా ఇడిచిపెట్టేటట్లేదా టుప్పని పడతారు వాళ్ళంతే. ఆ స్థితికి తెచ్చింటారు. ఎడిటింగ్ చేసేటోడు ఏం చేస్తాడంటే పడే ముందు 2 సెకండ్ల ముందు ఆయనతో కట్ చేసి ఆయనతోనే పెడతాడు. నువ్వు అబ్బా చేయి పెట్టి పెట్టక తగలక దన్నని పడేరా, గొప్ప దైవజనుడు, సర్టిఫికెట్ ఇచ్చేస్తే మనం. అట్లా చూసే వాటిని బట్టి ఏదో నీ కళ్ళకు గనపన్నాయని ఇతరులు అన్నారని అది మంచి సంఘము మంచి దైవజనుడు అని చెప్పడానికి వీల్లేదు. మేబీ మంచోళ్ళు ఉండొచ్చు, చెడ్డోళ్ళు ఉండొచ్చు, కానీ మంచోళ్ళని కానీ చెడ్డోళ్ళని కానీ సంఖ్యను బట్టి చెప్పడానికి వీల్లేదు అంటున్నా. ఆ సంఘానికి ఉన్నటువంటి పేరు ప్రతిష్టలను బట్టి ఇది గొప్ప సంఘం అని అనుకోవడానికి వీల్లేదు. లోపల ఉన్న కథలు మనకు తెలియవు, లోపల ఎలా జరుగుతుందో మనకు తెలియదు. తెలియనప్పుడు దానికి ఎలా మనం చెప్పగలము? అది పేరు ప్రతిష్టలను బట్టి జనాలను బట్టి ఒక సంఘాన్ని ఇది మంచి సంఘం అని కానీ చెడ్డ సంఘం అని కానీ చెప్పడానికి వీలు లేదు. రెండవ పనికిమాలిన పరీక్ష ఏంటంటే ఆ సంఘంలో అండి అబ్బా కానుకలు ఏమైనా పడతాయా? దైవజనుడు కార్లలోనే తిరిగేది, దిగితే కారు ఎక్కితే కారు, ఈడ దిగితే ఏసీ, రూమ్లోకి పోతే ఏసీ. ఇలాంటి లగ్జరియస్ లైఫ్ను చూసి అది గొప్ప సంఘం అని కానీ
మంచి దైవజనుడని కానీ చెప్పడానికి వీల్లేదు. అంతెందుకు, ఒక దైవజనుడు ఇంటి ఏదైనా కూడిక పెట్టాను ఈ ప్రాంతంలోనే, నీకు పేరు తెలియని దైవజనుడు, మంచి దైవజనుడు, అదే దైవజనుడు కూడిక పెడితే పోతావా? నీకు అసలు ఆయన ఎవరో తెలియదు, కానీ ఆయన మాత్రం మంచి దైవజనుడు. అప్పుడు ఆ కూడికకు మనం వెళ్తామా? వెళ్ళం. నీకు తెలుసు అతడు మంచి దైవజనుడు కాడని తెలుసు. కాడని తెలిసిన కార్లు దన్న ఒక 10 కార్లు వేసుకొని వచ్చి, సూటు బూట్ వేసుకొని వచ్చి, లైటింగ్ డెకరేషన్లు పెట్టి, పెద్ద పెద్ద స్పీకర్లు పెట్టి, సౌండ్ పెట్టి దన్నని శబ్దం వస్తుంటే ఏమనిపిస్తుంది నీకు? ఉరుకులు ఆడుకుంటే ఎప్పుడు పోదామా అక్కడికి అని ఉంటుంది. కానీ మంచి దైవజనుడు కాదు. మనమేం చేస్తున్నామంటే, ఓహో ఇవన్నీ ఉంటే అతడు గొప్ప దైవజనుడు, మంచి దైవజనుడు అని ఫిక్స్ అయిపోయినాం. ఇది రెండవ పనికి మాలిన పరీక్ష. ఇలాంటి పరీక్షల్లో మనము వాళ్ళకు పెట్టి వాళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చేసాం. మంది ఎక్కువ ఉంటే అది గొప్ప సంఘము, మంది తక్కువ ఉంటే పనికి మాలిన సంఘము. రెండోది, ఆయన హంగులు ఆర్భాటాలను చూసి, కానుకలను చూసి, కార్లను చూసి, అవి చూసి ఇవి చూసి, కాబట్టి ఇది మంచి సంఘము. ఇది వీటిని బట్టి ఒక వ్యక్తి మంచి వ్యక్తి అని కానీ చెడు వ్యక్తి అని కానీ నిర్ణయించలేము. మూడోది, మేము మా దగ్గరికి వస్తే సూచక క్రియలు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి. మా దగ్గరకు వస్తే, ఈ సంఘానికి వస్తే సూచక క్రియలు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి, అన్నీ జరుగుతాయి అని కొన్ని చెప్పే సంఘాలు ఉన్నాయి. ఎవరు చెప్పారు నీకు అని అంటే అయిపోయా, ఎవరు చెప్పలే, నేనే వస్తా అంటావు, దాన్ని నన్ను రెడీ అయిపోతాం. అట్లా కొన్ని అడ్వర్టైజ్మెంట్ని చూసి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. అద్భుతాలు జరగవచ్చు, జరుగుతాయి. జీవం కలిగిన దేవుడు చేస్తాడు, మన జీవితాల్లో ఎన్నో చేశాడు. అద్భుతాలు చేయడానికి దేవుడు సమర్థుడు. ఒక వ్యక్తి చెప్పినప్పుడు చెయ్యి ఇరిగిపోయింది, పూర్తిగా వేలాడుతుంది ఇట్లా. ఒక దైవజనుని దగ్గరికి పోయి ఆయన తలపైన చేయి పెట్టి ప్రార్థన చేశాడు. వెంటనే ఈ చెయ్యి అతుక్కోయింది అనుకో, మీ ఫీలింగ్ ఏంటి చెప్పండి? ఇప్పుడు అతడు గొప్ప దైవజనుడా కాదా? గొప్ప దైవజనుడా కాదా? గొప్ప దైవజనుడు అన్నోళ్ళు చేతులు ఎత్తండి ఒకసారి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 24వ వచనం చదువుదాం. అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను. ఏ సూచక క్రియలు ఇవి? గొప్ప సూచక క్రియలు, మహత్కార్యములను కనబరచెదరు. ఇప్పుడు చెప్పండి, ఈ వచనం ప్రకారము ఒక వ్యక్తి మీ దగ్గర, మన దగ్గర సూచక క్రియ చేశాడనుకో, మహత్కార్యం చేశాడనుకో, అప్పుడు మనము అతన్ని గొప్ప దైవజనుడని నమ్మొచ్చా, నమ్మకూడదా? నమ్మొచ్చా, నమ్మకూడదా? మనం నమ్ముతాం. ఈ వచనం ప్రకారము నమ్మకూడదు. ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయం 1 నుంచి చదువుదాం. ప్రవక్తయే గాని కలలు కనువాడే గాని, ఎవరైనా ఒకరు వచ్చి ప్రవక్త గాని కలలు కనే వ్యక్తి నీ దగ్గరకు వచ్చి నీ మధ్య లేచి నీ ఎదుట సూచక క్రియనైనను మహత్కార్యమునైనను చేసి నీవు ఎరుగని ఇతర దేవతలను అనుసరించి పూజింతము రమ్మని చెప్పిన ఎడల అతడు నీతో చెప్పిన సూచక క్రియ గాని మహత్కార్యమును గాని సంభవించినను జరిగినను ఆ ప్రవక్త మాటలు కలలు కను వాని మాటలను వినకూడదు. దేవుడు చెప్తున్న మాట. వాక్యాన్ని తప్పుగా బోధించి మిమ్మల్ని తప్పుదారిలో నడిపించే వ్యక్తి ఒకవేళ అతడు గనక మీ ఎదుట అద్భుత కార్యాలు, సూచక క్రియలు, మహత్కార్యాలు జరిగించినా మీరు అతన్ని చూడాల్సింది వాక్యాన్ని బట్టి చూడాలి, జరిగిన సూచక క్రియను బట్టి కాదు. ఒక వ్యక్తి మీ దగ్గరకు వచ్చి అద్భుతాలు కానీ, మహత్కార్యాలు కానీ, సూచక్రియలు చేసినను అతడు దేవుని సంబంధి కాకపోతే
అతని మాటలు మీరు నమ్మకూడదు. ఎందుకంటే మేబీ దేవుడు మిమ్మల్ని పరీక్షిస్తున్నాడేమో. పూర్ణ హృదయంతోనూ పూర్ణాత్మతోనూ నన్ను హత్తుకొని ఉంటాడా, తన అవసరానికి తగినట్టు అతడు వెళ్తాడని దేవుడు మనల్ని పరిశీలిస్తున్నాడేమో, పరీక్షిస్తున్నాడేమో అనుకొని అతని వైపు మనం తిరగకూడదు. మనకు చుట్టుపక్కల జరిగే పరిస్థితులు కాదు ప్రామాణికం, వాక్యంలో ఉంటేనే ప్రామాణికం. వాక్యంలో ఉన్నది ఉన్నట్టు బ్రతుకుతూ ఉంటే కష్టాలు ఇబ్బందులు కలిగినాయి అనుకో, వాక్యానికి వ్యతిరేకంగా బ్రతుకుతున్న వ్యక్తి బాగా ఫలిస్తున్నాడు అనుకో, ఫలించినప్పటికీ మనకు ప్రామాణికం వాక్యమే. అక్కడ ఫలవంతంగా జరుగుతుంది కదా అని నేను రూటు మార్చుకుంటా అంటే కుదరదు. కష్టాలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా లేకపోతే నష్టం జరుగుతూ ఉన్న వాక్యాన్నే పాటించాలి. ఆ రూట్లో వెళ్తే, రాంగ్ రూట్లో వెళ్తే మనకు మంచి జరుగుతుందని చెప్పి దేవునికి వ్యతిరేకంగా ప్రయత్నించడానికి మనము ప్రయాస పడకూడదు. యెహెజ్కేలు గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనం. అప్పుడు ఆయన నాతో ఇట్లా నేను నరపుత్రుడా నీవు చూచితివే, యూదావారు ఇక్కడ ఇట్టి హేయ కృత్యములు జరిగించుట చాలదా? వారు దేశంను బలాత్కారంతో నింపుచు నాకు కోపం పుట్టించుదురు. తీగ ముక్కునకు పెట్టుచు మరీ ఎక్కువగా నాకు కోపం పుట్టించుదురు. చాలమా. తీగ ముక్కునకు పెట్టడం అంటే అర్థమేమి? తీగ ముక్కునకు పెట్టడం అంటే అర్థమేమి? ఓమా, ముక్కురాయి. ఇంకా అనా ముక్కు పుడక. ఇంకా ఓమా ఏమా బానిసకు గుర్తు. ఇంకా వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఆ కాలంలో పిల్లలు కలగాలంటే ఎత్తైన కొండ మీద ఒక దేవత గుడి ఉండేది. ఆ గుడి దగ్గరికి వెళ్తే ఆ గుడిలో ఆ దేవత దగ్గర ఒక పెద్ద కర్ర ఉంటుంది. ఆ కర్రకు చెట్టు కొమ్మలు చుట్టి ఉంటారు. ఆ కొమ్మలను తీసుకొని వచ్చి వీళ్ళ ముక్కు దగ్గర పెడితే వాళ్ళు ఆ కొమ్మల వాసన చూస్తారు. వాసన చూస్తే పిల్లలు అవుతారన్నది వీళ్ళ ఆలోచన. దాన్ని తెలుగులో ముక్కునకు పెట్టి అని రాశారు. దీన్ని ఒకేసారి ముక్కు పుడక, ముక్కు రాయి అన్నిటికీ అప్లై చేసినాం మనం. కాబట్టి మీరు ముక్కు పుడకలే పెట్టుకోవద్దండి, పెట్టుకోమన్నది నా ఆలోచన కాదు. కానీ ఈ వచనం ప్రకారం ముక్కు పుడక అన్నది ఈ వచనానికి సెట్ అవ్వదు, సింక్ అవ్వదు అంటున్నా. అలాంటి పాపం చేస్తున్నారు, నాకు కోపం వస్తుందని దేవుడు అంటే, మీకు పిల్లల్ని ఇచ్చేది జీవం కలిగిన దేవుడు కదా. ఆయన ఇచ్చు బహుమానము, ఆయన ఇచ్చు దానము అని చాలా వచనాలు ఉన్నాయి కదా. మరి నీవు నేను దేవుణ్ణి ఆశ్రయించకుండా ఎవరినో పోయి ఆశ్రయించి ఆడబోయి ఏదో వాసన చూస్తే పిల్లలు కలుగుతారా? అది తప్పు అని చెప్పడం జరిగింది. అది ఒరిజినల్ మీనింగ్. ఇప్పటికీ కొన్ని చోట్ల ఈ ఆచారం జరుగుతూ ఉంది. అది అర్థం. దీన్ని తీసుకొచ్చి ఏం చేసినాం మనము? ముక్కు పుడకకు పెట్టినాం. ఇదేంది? నా సొంత ఆలోచన, నాకు ఇష్టమైన ఆలోచన. మీతో నేను ముక్కు పుడకలు పెట్టియకూడదు అనుకున్నా. రెఫరెన్స్ దొరికింది నాకు, అయిపోయింది అంతే. ఇంకా దాన్ని తీసుకొచ్చి దీనికి అప్లై చేసి పెట్టిన. దేవునికి కోపం ఇది. దేవుడు మీ మీద ఉగ్రత చూపిస్తాడు. అయిపోయా. ఈ ముక్కు పుడక పెట్టుకున్నందుకు దేవుని రాజ్యానికే ఓరు. పోయినా కూడా నేను వెనక్కి పిలుచుకొని వస్తాను మిమ్మల్ని. అయిపోయా. రాసి తీర్మానం చేసి నేను ముద్రేసిన, విఆర్ఓ సంతకం చేస్తే ఎక్కడికి పోలేవు నువ్వు. అంతే, తాకేదులు. ఇలాంటివి సొంత బోధలు. సరే, అన్యజనుల ఆచారం పెట్టుకోకండి అన్నారు, మంచిది, దాంట్లో తప్పేం లేదు. చిన్న చిన్న వాటిని తీసుకొచ్చి ఒకేసారి పరలోక రాజ్యానికి మూడేసి కడితే పద్ధతి కాదు కదా. కాబట్టి ఇలాంటి బోధలు ఎక్కడి నుంచి వస్తాయంటే సొంత ఆలోచనల్లో నుండి పుడతాయి. జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మత్తయి సువార్త 24వ అధ్యాయము 24వ వచనం ప్రకారము, మీ ఎదుట
మహత్కార్యములు సూచక క్రియలు జరిగినంత మాత్రాన గొప్ప సంఘం కాదు. అట్లని జరగవా అంటే జరుగుతాయి, కానీ ఇవి జరిగితే అయిపోయింది, ఇంక ఇది ఫిక్స్ అనుకోవడానికి వీలు లేదు అంటున్నా. అర్థమైంది అనుకుంటా. 3 పనికి మాలిన పద్ధతులు. మొదటి పద్ధతి ఏది? జనాలను చూసి పోవడం తప్పు. రెండవది కానుకలను బట్టి, హంగులు ఆర్భాటాలను బట్టి పోవడం తప్పు. అక్కడ అద్భుతాలు జరుగుతున్నాయంట కాబట్టి అతడు గొప్ప దైవజనుడు అనుకోవడము, మంచి దైవజనుడు అనుకోవడం తప్పు. అలాంటివి అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు కూడా చేస్తారని వాక్యంలో రాయబడింది. అలాంటప్పుడు పరిశీలించు, అతడు దేవుని చేత ఏర్పరచబడిన వ్యక్తే కాదా అని ఒకసారి పరిశీలించు. అతడు మంచి వ్యక్తి, దేవుని చేత ఏర్పరచబడిన వ్యక్తి అని తెలిసిందనుకో, అతని దగ్గరుండు, వాక్యం విను, అతన్ని వెంబడించు, తప్పు లేదు. లేదనుకో నిత్య నరకం తప్పదు. బ్యాప్టిజం తీసుకున్నా దేవుడు ఏర్పరిచిన సువార్తను కాకుండా ఇష్టమైన సువార్త తట్టు తిరిగితే, తెలియనంత వరకేమో, తెలిసిన తర్వాత కూడా నేను దాంట్లోనే బ్రతుకుతా అంటే నిత్య నరకం తప్పదు.